హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్నీస్ ట్రెండీ ఐడియాస్. ఇవాళ నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే నాతో పాటు ఒక తండ్రి, ఆయన కుమారుడు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. ఆయన కొడుక్కి సుమారుగా ఒక 20 నుంచి 22 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళిద్దరూ ట్రైన్కి విండో సీట్ దగ్గర కూర్చున్నారనమాట. కూర్చొని వాళ్ళ అబ్బాయి బయట చెట్లని వాటన్నిటిని చూస్తూ నాన్న నాన్న చూడు అని చెప్పి సంతోషంగా వాళ్ళ నాన్నకు చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఉన్న ఒక జంట భార్యాభర్తలు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత వయసున్న ఈ అబ్బాయి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. కొద్దిసేపటికి మళ్ళీ ఆ కొడుకు ఏమన్నాడు అంటే, నాన్న చూడు, చెట్లు మనం ముందుకు వెళ్తుంటే చెట్లు వెనక్కి వెళ్తున్నాయి నాన్న చూడు అని చెప్పి బాగా నవ్వుకుంటూ వాళ్ళ నాన్నకు చూపిస్తూ ఉన్నాడనమాట. అది చూసి ఆశ్చర్యపోయాడు మళ్ళీ జంట. మళ్ళీ కొద్దిసేపటికి, నాన్న చూడు, మేఘాలు మనతో పాటే వస్తున్నాయి నాన్న అని చెప్పి సంతోషంగా మళ్ళీ వాళ్ళ నాన్నకు చూపించసాగాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఆ జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రితో ఇలా అంటూ, ఏంటండి మీ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపించండి, మతిస్థిమితం ఏమైనా పోయిందేమో అని చెప్పి ఆ జంటలోంచి భార్య అలా చెప్తుంది. చెప్పేసరికి ఇంకా తండ్రి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అంటాడు, లేదమ్మా, ఇప్పుడే మేము హాస్పిటల్ నుంచి వస్తున్నాము, చిన్నప్పటి నుంచి ఆయనకి కళ్ళు కనబడవు, ఈరోజే ఆపరేషన్ అయ్యింది, అంటే నిన్నే ఆపరేషన్ అయ్యింది, ఇవాళ మేము వస్తున్నాము, అందుకు బయట ఇవన్నీ చూసి సంతోషంగా ఫీల్ అవుతున్నాడు అని. ఆ తండ్రి మాటలు విన్న ఇద్దరు ఎవరైతే జంట ఉంటారో భార్యాభర్త ఆశ్చర్యపోయారు. అంటే చూసారా, మనము ఒక మనిషిని చూసి ఈజీగా జడ్జి చేసేస్తాం, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది ఎప్పుడూ ఆలోచించము. అందుకే అంటారు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.